నమస్కారం, నేను మిస్సిఎస్. కొత్త ప్రభుత్వము ఈ నెల 28వ తేదీన తెలంగాణలో రేషన్ కార్డులు లేని వాళ్లకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని, అదేవిధంగా రేషన్ కార్డులలో పేర్లు లేనటువంటి కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరుగుతుందని, మరియు రేషన్ కార్డులలో ఏమైనా తప్పులు ఉంటే మార్పులు చేర్పులకు ఆస్కారం కల్పిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో వార్తలు రావడం అనేది జరిగింది. ఈ వార్తలు రాగానే మరి సోషల్ మీడియాలో మాత్రము ఇది నిజమా కాదా అని విశ్లేషణ చేసుకోకుండా ఈ ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. వాస్తవంగా ఈ 28వ తేదీన జరగబోయేది ఏంటి, నిజంగానే కొత్త రేషన్ కార్డులను కొత్త ప్రభుత్వం మంజూరు చేస్తుందా అని తెలుసుకోవడానికి నేను జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను సంప్రదించడం అనేది జరిగింది. ఇక్కడ 4 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను నేను సంప్రదించాను. సివిల్ సప్లైకి సంబంధించిన ఉన్నతాధికారులను, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను, ఆ తర్వాత గ్రామీణాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను, ఆ తర్వాత వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను నేను సంప్రదించడం అనేది జరిగింది. ఎందుకంటే ఏ సంక్షేమ పథకమైనా కానీ అమలు కావాలంటే ఈ 4 డిపార్ట్మెంట్ల పరిధిలోనే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. వారిని నేను ఈ వివరాలు అడిగినప్పుడు వారు తెలియజేసినటువంటి ఫ్యాక్ట్ సమాచారము, నిజమైన సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది. ముందుగా ఇక్కడ మనం రేషన్ కార్డుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సివిల్ సప్లై ఉన్నతాధికారులు తెలియజేసింది ఏంటి అంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు కానివ్వండి, ప్రింట్ మీడియాలో వచ్చే వార్తలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు కానివ్వండి, ఇవి సహేతుకమైనటువంటివి కావు, ఇవి నిజమైనవి కావు, కేవలం ఊహాజనితమైనటువంటి వార్తలే అని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ కొత్త ప్రభుత్వము ఈ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రకటనను చేయలేదు, ఎలాంటి సర్క్యులర్ను, జీవోను కూడా తీసుకురాలేదు. ఒకవేళ సర్క్యులర్ జీవో తీసుకువస్తేనే అవే నిజమైన వార్తలు అవుతాయి, కానీ ప్రభుత్వం ప్రకటన చేయకుండా ప్రచురించినటువంటి వార్తలకు ఎలాంటి విలువ ఉండదు అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అసలు వాస్తవం ఏంటి సార్ అంటే, వారు చెప్పింది ఏంటంటే ఈ నెల 21వ తారీఖున అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమావేశాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సమావేశం రద్దయింది. ఆ తర్వాత అదే సమావేశాన్ని ఈ నెల 24వ తారీఖున నిర్వహించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఓకే, ఇది క్లియర్. ఆ సమావేశంలో ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుందని మనకు ఒక విశ్లేషణ అనేది ఉంది. అయితే ఇక్కడ నిజంగానే ఇక్కడ వార్తల్లో పేర్కొన్నది ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వవచ్చు. ఒకవేళ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు సోషల్ మీడియాలో వస్తున్నది ఏంటి, ఇక్కడ మళ్ళీ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడం జరుగుతుందని, ఈ విధంగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అర్హులను ఎంపిక చేయడానికి గ్రామ సభలు, బస్తీ సభలు ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేస్తామని వార్తలు రావడం అనేది జరుగుతుంది. గతంలోనే ఇక్కడ మనకు మీ సేవ దగ్గర దరఖాస్తు చేసుకొని అనేక విధాలుగా ఇబ్బంది పడ్డారు. మీ సేవలో దరఖాస్తుతో సంబంధం లేకుండా గ్రామ సభలు, బస్తీ సభలు ఏర్పాటు చేసి అర్హులైనటువంటి వారిని గుర్తించినట్లయితే నిజమైనటువంటి లబ్ధిదారులకు రేషన్ కార్డులు రావడం అనేది జరుగుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది చదువుకున్న వారికి ఇబ్బంది కాకపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు మరియు చదువు రానటువంటి నిరక్షరాస్యులకు చాలా ఇబ్బంది ఎదురవుతుందని చెప్పవచ్చు. ముందుగా మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేస్తే, ఇక్కడ రేషన్ కార్డు దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫామ్ను ఇక్కడ సివిల్ సప్లై వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులు దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోగలుగుతారు? మళ్ళీ మీ సేవకు వెళ్ళి వారిని బతిలాడి ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని రావాలి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఫారాన్ని నింపడానికి నానా ఇబ్బందులు పడాలి. ఎవరితోనో ఒకరితోని బతలాడించుకొని ఆ ఫామ్ను నింపాలి. నింపిన తర్వాత మళ్ళీ సబ్మిట్ చేయడానికి మళ్ళీ మీ సేవకు వెళ్ళాలి. మీ సేవకు వెళ్ళినప్పుడు మీరు మీ దరఖాస్తు రిజెక్ట్ కాకుండా సక్సెస్ కావాలి అంటే, యాక్సెప్ట్ కావాలి అంటే
నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇక్కడ ముందుగా మీ సేవ యాక్సెప్ట్ చేయాలి అంటే ఈ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో గతంలో ఏ రేషన్ కార్డులో కూడా పేరు నమోదై ఉండకూడదు, ఇది ఒకటి. ఆ తర్వాత ఏ గ్రామం నుంచి అయితే దరఖాస్తు చేసుకోదలుచుకున్నారో అదే గ్రామానికి సంబంధించి ఆధార్ కార్డులో అడ్రస్ను కలిగి ఉండాలి. కొత్తగా వివాహాన్ని చేసుకున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా భర్తకేమో వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులో పేరు ఉంటుంది, భార్యకేమో వారి తల్లిదండ్రుల రేషన్ కార్డులో పేరు ఉంటుంది. ఈ విధంగా ఇతర రేషన్ కార్డులలో పేరు ఉన్నప్పుడు కొత్త రేషన్ కార్డు కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోగలుగుతారు, ఇది ఒకటి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ కార్డు ఏ గ్రామం నుంచి దరఖాస్తు చేసుకోదలుచుకుంటే ఆ గ్రామానికి సంబంధించినటువంటి అడ్రస్సే ఉండాలి. ఇక్కడ కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీ అత్తగారింటికి వస్తుంది, కానీ ఆధార్ కార్డులో మాత్రం వారి తల్లిగారి పేరే ఉంటుంది. మళ్ళీ దాన్ని మార్చుకోవాలి కదా. ఈ విధంగా ఈ 2 కండిషన్ల వల్ల ఇక్కడ ఈ 2 కండిషన్లను దాటి వారు దరఖాస్తు చేసుకోవాలి అంటే, పాత రేషన్ కార్డులో పేరు లేకుండా డిలీట్ చేసుకోవాలి అంటే ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలి, అక్కడ దరఖాస్తు చేసుకోవాలి, వారు విచారణ చేయాలి, ఆ విచారణను సివిల్ సప్లై ఆఫీస్కు పంపించాలి, ఆ పాత రేషన్ కార్డులో పేరును డిలీట్ చేయాలి, ఇది ఒకటి. ఆ తర్వాత ఆధార్ కార్డులో అడ్రస్ను చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఆధార్ అప్డేట్ కేంద్రానికి వెళ్ళాలి, వారి అడ్రస్ను వారి ఇంటి పేరును ఆడపిల్లలు చేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు ఈ అడ్రస్ మారిన ఆధార్ కార్డు వస్తుంది, అన్ని రోజుల వరకు వారు ఎదురు చూడవలసి ఉంటుంది. ఈ విధంగా పాత రేషన్ కార్డులో పేరును డిలీట్ చేసుకునే వరకు, పాత ఆధార్ కార్డులో అడ్రస్ను మరియు ఇంటి పేరును చేంజ్ చేసుకునే వరకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనేది ఎదురవుతుంది. ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఈ మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ అనేది అవసరము లేదు. గ్రామ సభలు నిర్వహించి ఎవరు కొత్త కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నారు వారికి రేషన్ కార్డులు ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా వారితో ఈకేవైసీ చేసుకున్నట్టయితే పాత రేషన్ కార్డులో వారి పేరు అనేది డిలీట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ విధమైనటువంటి ప్రాసెస్ చేయకుండా మళ్ళీ మీ సేవ దగ్గరికి వెళ్ళండి, మీ సేవలో దరఖాస్తు చేసుకోండి, ఆ తర్వాత గ్రామ సభలు నిర్వహిస్తాము, ఆ మీ సేవలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాటిని హార్డ్ కాపీని తీసుకొస్తాము, మళ్ళీ గ్రామ సభలో చెక్ చేసి అర్హులను గుర్తిస్తాము అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. మీ సేవతో సంబంధము వద్దు, గ్రామ సభలు నిర్వహించండి, బస్తీ సభలు నిర్వహించండి, అక్కడ అర్హులను గుర్తించినట్లయితే నిజమైనటువంటి లబ్ధిదారులకు ఈ రేషన్ కార్డులు వచ్చే అవకాశం అనేది ఉంది. ఇక తర్వాత ఇక్కడ పాత రేషన్ కార్డులలో వారి కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం అనేది చాలా సులువైనదే. పాత గవర్నమెంట్ మాత్రము ఇక్కడ యాడింగ్ ఆప్షన్ అనేది ఓపెన్ చేయకుండా డిజబుల్లో పెట్టడం వల్ల చాలామంది కూడా కుటుంబ సభ్యులు పాత రేషన్ కార్డులో పేరు ఎక్కించుకోవడానికి దరఖాస్తులు చేసుకున్నారు. వారి దరఖాస్తులను మాత్రము పెద్దగా శ్రమ లేకుండానే పాత రేషన్ కార్డులలో యాడ్ చేయవచ్చు. అదేవిధంగా రేషన్ కార్డులలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రము వాటిని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక మనకు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి నిజమైనటువంటి అప్డేట్ విధి విధానాలు కానివ్వండి, ఆ తర్వాత మార్గదర్శకాలు కానివ్వండి, రేపు ముఖ్యమంత్రి గారు కలెక్టర్లతోటి సమావేశం అయిన తరువాతనే పూర్తి జెన్యూన్ వివరాలు, నిజమైనటువంటి వివరాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది. ఈ కలెక్టర్ల మీటింగ్ అనంతరము ముఖ్యమంత్రి కార్యాలయము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కొత్త సమాచారం ఏది ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం ముందుగా మీ మొబైల్లో రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అంతర్నేత్ర అందించేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ మొబైల్కు రావడం అనేది జరుగుతుంది. జెన్యూన్ సమాచారం మీకు తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.